మేమన్నా చదువుకోక గిట్ల జిందగిలా కష్టాలు పడుతున్నాం. బిడ్డల భవిష్యత్ అన్న మంచిగా ఉండాలి అని చెప్పి కాయ కష్టం చేసి చదివిస్తారు అయ్యవలు. అయితే దీన్ని ఆసరిగా వేసుకొని కొన్ని ప్రైవేట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తారు. గిట్లా కాయ కష్టం చేసి పిల్లగాలను చదివించడానికి ప్రైవేట్ బళ్ళల్లో ఫీజులు కట్టడానికి ఒక దిక్కు అయ్యవాళ్ళు అరిగోసలు పడతా అంటే బడి చాలు అయితే చాలు దోసుకునే పండుగ వచ్చినట్టే చేస్తాండ్రు కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు. కట్టక ఏం చేస్తారు సస్తారా అన్నట్టు ప్రైవేట్ బల్ల చేర్పించిన పాపానికి పుస్తకాలకు 4వ తరగతికి ఏం తక్కువ 8,100 అట. ఇక 5వ తరగతికి 8,220 రూపాయలు అట్నుళ్ళు. ఇక అట్లనే 8వ తరగతికి 9,500 అట. కావాలంటే మీరే చూడుర్రి. పూర్తి 8,000 ఉంది మేడం. 8,000 అంతేనా? పూర్తి 8,000 ఇంకోటి ఫిఫ్త్ 8,220. అంత కాస్ట్ ఎందుకని? 16,320. విన్నారు కదా, 4వ తరగతి 5వ తరగతి కలిపి మొత్తం 16,320 రూపాయలు కట్టులని చెప్తాండు. మరి అవి పైసలు అనుకున్నారా పెంకాసులు అనుకున్నారా లేకుంటే బుక్కులకు బంగారు ఎంటి రేకులతో అట్టలేసి ఇస్తారా? తొర్రూరు కాడ ఒక ప్రైవేట్ స్కూల్లో పైసల దందాకి ఇది ఏన్నో 1-2 కాలు ఇట్లా జరుగుతుందంటే ఏదో ముచ్చట. కానీ ఏడ చూసినా గిదే చిన్న ప్రైవేట్ బడి పోయినా వస్తే గిదే కథ. ఉత్తర పుస్తకాలతోనే అయిపోతుందా అంటే మళ్ళీ కాపీలు CW SW కంపాక్స్లు బూట్లు సాక్షులు బెల్టులు యూనిఫారంలు ఐడి కార్డులు దూరంకి వెళ్ళి వస్తే బస్ ఫీజులు అన్నిటికీ పైసలే కట్టలు ఖర్చులే. ఇక జర విద్యాశాఖ ఆఫీసరు నజరేసి గిసొంటి అడ్డగోలు రేట్లు పెంచకుండా చూస్తేనే బతికేటట్టున్నామని బాధపడుకుంటూ చెప్తాళ్ళు పొలగాళ్ళు అయ్యేవాళ్ళు.